ప్రభుపాద జీవితం పుస్తకం సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్ తమాల కృష్ణ గోస్వామి ప్రభుపాదుల వారి శిష్యుల ద్వారా ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే మనం భక్తుల దగ్గర భక్తులుగా ఉంటాం, అన్ని దగ్గరుండి అన్ని నేర్చుకోవడం. ఈయన ప్రభుపాదుల వారితో ఉంటాం, ఆయన ప్రభుపాదుల వారి జీవితం గురించి, తన అనుభవాల గురించి, భక్తి గురించి, భక్తి మెలకువల గురించి. పేజ్ నంబర్ 66. వీళ్ళు లాస్ ఏంజలీస్లో, లాస్ ఏంజలీస్ ఏ దేశమే? లాస్ ఏంజలీస్ విచ్ కంట్రీ ఇస్ దట్? ఆయన అమెరికాలో ఉంటూ ఉంటాడు. నువ్వు ఉండేది అక్కడే బోస్టన్. ప్రభుపాద ఆయన శిష్యులు లాస్ ఏంజలీస్. మీ ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారో మాతో అమెరికాలో? ఎవరు ప్రశాంతంగా బతకాడు అట్లా డబ్బు కోసం, డబ్బు వేట. లాస్ ఏంజలీస్లో ప్రభుపాద ఆయన శిష్యులు. అది అమెరికాలో, మన భారతదేశంలో ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై అలాగో అది పెద్ద పట్టణాల్లో ఒకటి అమెరికాలో. లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా, చికాగో, బిగ్ సిటీస్. ప్రభుపాద వాళ్ళ శిష్యులు లాస్ ఏంజలీస్లో మన ఇస్కాన్ మందిరాన్ని పెట్టాలా. ఇప్పుడు పెద్ద మందిరం ఉంది లాస్ ఏంజలీస్లో. అమెరికాలో అనేక పట్టణాల్లో ఏదైనా మందిరం చూసావా? అమెరికాలో, అమెరికా విచ్ టెంపుల్ డిడ్ యూ విజిట్? ఇస్ ఇట్ ఎ బిగ్ టెంపుల్? న్యూయార్క్ is very big. Manhattan or Queens, Radha Govinda Dev. How many temples are there in New York now? Maybe Long Island, one temple, Queens Island, Queens and Manhattan. నాకు తెలుసు 3 లాంగ్ ఐలాండ్లో కూడా. అలాగే ఇప్పుడు లాస్ ఏంజలీస్లో వాళ్ళు మందిరానికి అనుకూలంగా ఉండే బిల్డింగు, అనుకూలంగా ఉండే ప్రదేశం కూడా వీళ్ళ పని ఉంటే ఏమన్నా వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి. మీరు భజన చేసుకుని క్లాసులు అటెండ్ అవ్వడానికి కాదు, పని లేనప్పుడు కూర్చుంటూ ఉండండి. ఏమైనా పని ఉంటే ఈ పనులు మీరు చేసుకుంటూ ఉన్నాం, అంతే కదా. ఏం పని లేదు ఎప్పుడానికి. అదే అమెరికాలో అనుకూలంగా ఉండే బిల్డింగు, అనుకూలమైన ప్రదేశం. మేము కూడా మందిరం ఇక్కడికి కట్టడానికి వచ్చినప్పుడు గుడిసెల్లో కడితే ఇలాంటి వాళ్ళు ఎవరు రారు అక్కడికి, అంతే కదా. ఈ తాగుబోతులు, స్లమ్ డెవలర్స్. కాబట్టి మందిరం కట్టేటప్పుడు చూడాలా, మందిరంలో జెంటిల్మెన్, మంచి కుటుంబాల వాళ్ళంతా రాగలుగుతారా లేదా అక్కడికి. తర్వాత ఆ బిల్డింగ్ సౌకర్యం బాగానే ఉందా లేదా అని చూడాలి కదా. అటు వాళ్ళు వెతుకుతున్నారు. ఇక్కడ లైట్ అరివన్ ఎమర్జెన్సీ కరెంటు కోతలు ప్రారంభమైనట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, వెనకాల స్విచ్ ప్రభుపాద దగ్గరది. బస్ కూర్చో. వాళ్ళు ఆ కరెంట్ రాగానే మళ్ళీ ఆయన ఆఫ్ చేయండి. వీళ్ళు సరైనటువంటి బిల్డింగు అంటే ఒక హాల్ లాగా ఏర్పాటు, కిచెను, డైనింగ్ హాలు, ఇది టెంపుల్. అది మీరు కూడా మీ ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఎత్తుక్కుంటారు కదా, డైనింగ్ హాల్ ఉందా లేదా, అటాచ్డ్ బాత్ ఉందా లేదా, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇట్లా మందిరానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి.
ఎప్పుడైనా బిల్డింగ్ అద్దెకు తీసుకునేప్పుడు ఇవన్నీ చూసుకుని వీళ్ళు మొత్తానికి చాలా వారాలు వెతికిన తర్వాత లాసినిగా అనే కాలనీలో, అది ఇంతకుముందు దాన్ని చర్చిగా వాడేవాళ్ళు. చర్చిలు అంటే అవి కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసులు. చర్చిలో మందిరంలాగా చర్చ్, గిరిజాగారు అంటే తెలుగులో ఏమంటారు ఆ చర్చిని? గిరిజాగారు అంటారు. ఈ రోజుల్లో చర్చ్ అని రాస్తూ ఉంటారు డైరెక్ట్గా కదా. తో వాళ్ళకి ఓ చర్చి అంటే వాళ్ళు చర్చిలో ఎవడు వస్తున్నట్లేదు, వాళ్ళు దాన్ని బాడుకు అమ్మేయడానికి తయారైనట్టున్నారు. కాబట్టి వీళ్ళు వెతుకుతూ ఉంటే ఇస్కాన్ టెంపుల్ కోసం ఒక చర్చి వాళ్ళ చర్చిని, ఇప్పుడు అంతా జరుగుతుంది విదేశాల్లో జనాలకి ఆ చర్చిలు అంటే ఇంట్రెస్ట్ పోతుంది, అక్కడేం జరగటం లేదు. మరి కుర్రవాళ్ళందరికీ దేవుణ్ణి తెలుసుకోవాలా, ఫిలాసఫీ ఏంది, ఏం చేయాలా, మనసుని ఎలా బలహీనత బయటికి తెచ్చుకోవాలా ఉంటాయి కదా. మీరు దేవుడి దగ్గరికి పోతావు, గొడ్డు మాంసం తింటావు, దేవుడి దగ్గరికి పోతావు ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉంటే ఇంక మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మీకు ఏం బాగుపడ్డారు? కాబట్టి కుర్రాళ్ళంతా చర్చికి పోవడం వదిలేస్తున్నారు. మన ఇండియాలో కూడా కుర్రాళ్ళంతా మందిరాలు కూడా వదిలేస్తున్నారు. ఏమైనా కుర్రాళ్ళు ఏమైనా కనబడితే ఇట్లా మీకు ఇస్కాన్ మందిరాల్లో కనబడతారు. ఇదే వాళ్ళకి మెదడుకి మేత, విషయాలంతా తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మీరు ఇంకో మందిరానికి పోండి, ఇక్కడ కూర్చొని క్లాస్ ఏమైనా ఉంటుందా? ఎక్కడ క్లాసులో పాడలే, ఏదో కుంకుమార్చన అంటాడు, అక్కడ ఏదో ఆకుల పూజ అంటాడు, పళ్ళెంలో డబ్బులు తీసుకుంటాడు, పోతూ ఉంటారు. మీకు నేర్పించేది ఏం లేదు కదా. మీకు మళ్ళీ విసుగు వస్తే ఆడిపోయేది. దానికంటే ఇంట్లో టీవీ ఆన్ చేసి కూర్చుంటే మేలు, లేకపోతే ఎంటర్టైన్మెంట్. కానీ మందిరానికి వెళ్తే అక్కడ మాట్లాడేవాళ్ళు ఉండాలి మీతో, అక్కడ క్లాసులు ఉండాలి, అక్కడ మీకు ప్రోగ్రాం కనిపించాలి. అప్పుడు అక్కడికి పోతే ఈయన వస్తున్నాడు, ఈయన లాస్ట్ స్టూడెంట్ అండి, ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్, ఈ భజన చేస్తున్న భలే ఉంది సార్ అంటున్నాడు. అంటే ఏ మందిరాలు పోతే భజన లేదు, పాడలేదు, జనాలు పోయి విసుగు వస్తుంది, లేచిపోతూ ఉంటారు. భజన జరుగుతూ ఉంటే మీకు బాగుంది, ఫ్రెష్గా ఉంది, బాగుంది భజన, రోజు పోయి కూర్చుంటే మనశ్శాంతి. కాబట్టి ప్రభుపాద మందిరాలు అనేటువంటివి దేవుడి గురించి అక్కడ క్లాసులు ఉండాలా, అక్కడ సాధన ఎలా మనం భక్తి చేయాలా. ఇక ఏ ఫోటోలు చూసినా మీరు అడగచ్చు, ఏంది సార్ ఇది, అంతా కృష్ణుడికి సంబంధించే ఉంటుంది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా సాయిబాబా బొమ్మలు, అయ్యప్ప స్వామి బొమ్మలు ఇట్లంతా ఉండడానికిలే. ఎలా భగవద్గీతలో ఉందో, భాగవతంలో ఉందో, ఏది చేస్తే మీకు ఆనందం కలుగుతుందో, మీరంతా కిచిడిలాగా భక్తి చేస్తే ఆనందం ఏం కలగదు. శుద్ధ భక్తి చేస్తే మీ ఆత్మకు సుఖం కలుగుతుంది కదా. అప్పుడు మీరు ఇట్లా తయారవుతారు. మీరు కూడా బస్ ఇది మన నిత్య జీవితంలో దీన్ని వదిలిపెట్టకూడదు. భక్తిని నిత్య క్రియ. గాలి పీల్చకుండా బతకగలవా? తిండి తినకుండా, నిద్రపోకుండా నిత్యక్రియ. అలాగే మన తలకాయ ఫ్రెష్గా ఉండాలంటే మన తలకాయలో ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ లేకుండా ఉండాలంటే దాన్ని రోజు క్లీన్ చేసుకోవాలి. అది ఎలా వీలవుతుంది? భగవన్నామం మంత్రం అంటే మనసు క్లీన్గా ఉంటుంది. అందరూ అండి ఒకసారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి ప్రభుపాద ఏమన్నాడు, జనాలు మనుషులుగా పుట్టారు కాబట్టి దేవుడు అనే కొద్దిగా నమ్మకం ఉంటుంది. కానీ విషయాలు తెలియకపోతే వాళ్ళు మళ్ళీ వదిలేసి నాస్తికులు అవుతారు, లేదా రాక్షసులు. అంటే మాంసాహారం తినడం, సారాయి తాగడం. రాక్షసులు అంటే ఎవరో కాదు, ఎవరైతే మాంసాహారం తింటున్నారో, ఎవరైతే సారాయి తాగుతున్నారో, ఎవరైతే సిగరెట్లు తాగుతున్నారో, ఎవరైతే తన పెళ్ళం కాకుండా మిగతా ఆడవాళ్ళల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారో, వీళ్ళంతా అంటే రాక్షసులు అంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇస్కాన్ మందిరాల్లో ఎవరైతే దేవుడిని వెతుకుతూ ఉంటారో, మిమ్మల్ని పిలిచారా, మీ అంతటి మీరే వచ్చారా? ఎవరికైతే పూర్వజన్మలో అంతో ఇంతో కొద్దిగా కనెక్షన్ ఉంటుందో వాళ్ళే ఎత్తుక్కుంటూ. ఎందుకు ఇస్కాన్ మందిరానికి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఇస్కాన్ మందిరం ఎత్తుక్కుంటూ రావాలని ఎందుకు అనుకున్నారు? కాబట్టి ఎవరైతే పూర్వజన్మలో అంతో ఇంతో కృష్ణ భక్తులకి
ఏదో దానం ఇచ్చి ఉంటారు, లేదా ఎప్పుడో తెలియక పొరపాటు భజనలో కూర్చుని ఉంటారు, లేదా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. భగవంతుడు మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తాడు. అంటే ఎక్కడి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఇయర్స్ అంటే అక్కడి నుంచి ఎత్తుక్కుంటూ వాళ్ళకి మీకు దేవుడు పొందాలి. దేవుడి గురించి ఏమైనా తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ సైన్స్ ఆఫ్ గాడ్ అండర్స్టాండింగ్? సైన్స్ ఆఫ్ గాడ్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అంతా తెలుసా? తెలియదు. అంటే ఇస్కాన్ మందిరాలు నేర్పిస్తారు. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు, అన్నిటికీ ఏదైనా అడగండి. భగవద్గీతలో అన్నిటికీ జవాబు ఉంది. ఇట్లా దేవుడు అంటే నమ్మకం ఉంది మీకు కదా, కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. కానీ సైన్స్ ఆఫ్ గాడ్ తెలియదు. అప్పుడు ఆ మందిరానికి పోయి ఎవడు చెప్పలేదు, ఈ మందిరం పోయి ఎవడు చెప్పలేదు. ఇస్కాన్ మందిరానికి వచ్చారు. నో యూ ఫౌండ్ ఎ ప్లేస్. ఎక్కడ మనం దేవుడి గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రాక్టికల్గా కూడా ఏం చేయాలా, దేవుడితో సంబంధం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది. వై డోంట్ యూ కమ్ డైలీ దెన్? వై యూ హ్యావ్ టు బి రెస్ట్లెస్ అవుట్ సైడ్, లూజ్ యువర్ పీస్ అండ్ కమ్ ఫర్ పీస్ హియర్. ఇఫ్ యూ కమ్ డైలీ హియర్, మీకు ఇక్కడ నేర్చుకుంటే ఎక్కడున్నా కూడా మీరు రెస్ట్లెస్గా ఉండరు. కాబట్టి ఇక్కడ ఈరోజు మీకు చెబుతుంది ఏంది, నాట్ వెన్ యూ బికమ్ డిస్టర్బ్డ్ యూ కమ్ హియర్, బట్ వెన్ యూ కమ్ డైలీ హియర్ యూ విల్ నాట్ బికమ్ డిస్టర్బ్డ్. సో భక్తి షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్. ఏ రకంగా రోజు స్నానం చేస్తారా? కనీసం రోజుకి ఒకసారి ఒళ్ళు శుభ్రం, తలకాయ శుభ్రంగా ఉంచుకోవడానికి రోజు ఒక అరగంట పొద్దున సాయంత్రం. ఏంటి ఎన్నో పనులు, ఎన్నో కోరికలు, పనులు అనుకుని రావటం లేదు, మోసాలు, ప్రపంచంలో అంతా కూడా నెగిటివే. అంటే మీకు కొద్దిగా టెన్షన్లు ఉంటాయి. మనం రోజు భగవంతుడి శరణ పొందితే, భగవంతుడి అండదండలో ఉంటే వీ కెన్ ఫేస్ లైఫ్ మోర్ చీర్ఫుల్లీ. సో ఇక్కడ వీళ్ళు లాస్ ఏంజలీస్లో మొత్తం కొన్ని వారాలు వెతికిన తర్వాత వాళ్ళకి ఒక చర్చి, ఆ చర్చిని వాళ్ళు అమ్మడానికో బాడుగు ఇగ్గడానికో తయారైనారు. వాళ్ళకి కనపడింది. దానికి ఇట్లా గాలి రావడానికి పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. తర్వాత ఎంట్రన్స్కి ఎదురుకుండా స్టేజ్, ఎక్కడైతే మనం మందిరంలాగా మార్చుకోవచ్చు. ఎంట్రన్స్ ఇట్లా వస్తారు, స్టేజ్, విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకొని వాళ్ళకి అది అనుకూలంగా. అంటే చర్చిలో కూడా ఉంటుంది కదా, సిలువ పెట్టి ఉంటారు అక్కడ. వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి క్రాస్ మీద ఒక సెయింట్ని ఏలాడగట్టి ఉంటారు, జీసస్. అది అక్కడ ఒక స్టేజ్ ఉంది, హాల్ లాగా పొడుగ్గా ఉంది. దాని పక్కన ఇంకో రూమ్ ఉంది. అది ఇంకొద్దిగా రూములు కూడా ఉన్నాయి అక్కడ. అంటే మన ఆఫీస్ పెట్టుకోవడానికో, పుస్తకాల షాప్ పెట్టుకోవడానికి వీళ్ళు భక్తులు ఈ పద్ధతిలో చూస్తున్నారు. మనకి ఎలా సూట్ అవుతుంది ఈ చర్చని, అందుకని దాన్ని వర్ణిస్తున్నాడు. తర్వాత చాలానే బాత్రూములు, ఇంకా కొన్ని రూములు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కిచెన్ కూడా ఉంది అక్కడ. కాబట్టి వీళ్ళకి కదా ఆ బిల్డింగ్ కండిషను, అది కండిషన్లో బాగానే ఉంది. అంటే పగిలిపోయి గోడలు బీట్లు వారి కూలిపోతూ అటు కాకుండా బిల్డింగ్ కండిషన్ బాగానే ఉంది. అది బయట నుంచి చూడడానికి అందంగానే కనబడుతుంది ఆ బిల్డింగ్. తో ప్రభుపాద ఈయన పట్టుకెళ్ళారు శిష్యులు ఆ బిల్డింగ్ చూపించడానికి. ఈ చర్చి అది బాడుకో అమ్మకానికో రెడీగా ఉంది ప్రభుపాద, ఇది మీకు నచ్చితే అంటే ప్రభుపాద ఆయన ఫైనల్ కామెంట్ ఆయన ఇస్తాడు. ప్రభుపాద ఆయనకు బాగానే నచ్చింది. ఇది మన మందిరంగా దీన్ని మార్చుకోవడానికి అనుకూలంగానే ఉంది. కాబట్టి దయానందని అడిగాడు, నువ్వు రెంట్ గురించి కొద్దిగా బేరం చేయమని చెప్పి. ఇప్పుడు అమెరికాలో ఉన్న భక్తులకి మామూలుగా ఏదైనా బిల్డింగ్ అద్దెకి తీసుకోవాలంటే ప్రతి నెల
బాడుగు కట్టాలి. కానీ వీళ్ళు కొత్తగా వచ్చారు, ఏదైనా ప్రతి నెల బాడుగు కట్టాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఉండాలి. మాకు ఎవరు వచ్చి ఇక్కడ డొనేషన్ ఇస్తారో తెలియదు అనుకోండి, అప్పుడు నాకు 60,000 ఇప్పుడు మా మందిరం నడపడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది నెలకి. వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఇవన్నీ చేసుకుని అప్పుడు మనం ఆలోచించాలి కదా, మంత్లీ ఇక్కడ ఎవరు వచ్చి డొనేషన్ ఇస్తారు ఏరు మనకి తెలియదు, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు అంటున్నారు ఆ రోజుల్లో ప్రభుపాదతో పాటు 10 మందో 12 మందో ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళలో ఉద్యోగం చేసి తనకు వచ్చే జీతం అంతా కూడా మందిరానికి ఇవ్వడానికి ఒక ఆయన జయానంద ప్రభు అని చెప్పి ఆయన బాగా భగవంతుడు అంటే కాబట్టి ఆయన అన్నాడు, నాకు ప్రతి నెల వచ్చే జీతం ప్రతి నెల వచ్చే జీతం కాబట్టి దాని గురించి డిస్కషన్ వస్తుంది. దయానంద పే చెక్స్ ఫర్ ది ఓన్లీ స్టడీ ఇన్కమ్. ప్రతి నెల మనకి ఖచ్చితంగా కొంత డబ్బులు అంటే ఆ దయానందుడికి శాలరీ వస్తూ ఉంటుంది, దాని నుంచి కొంత. వీళ్ళు అనుకున్నారు మనం కృష్ణుడిని నమ్ముకున్నాం కాబట్టి కొద్దిగా మనం రిస్క్ తీసుకున్న పర్వాలా, మనం దేవుడి కోసం రిస్క్ తీసుకుంటున్నాం, దయానంద డబ్బులు కొంత సపోర్టింగ్గా ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా దేవుడి పని కాబట్టి రిస్క్ తీసుకుందాం. మేము కూడా ఈ ఊరు వచ్చి మాకెవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మాకెవరు రెగ్యులర్గా మేము ప్రతి నెల ఇంత ఇస్తామని ఎవరు లేరు. ఇప్పుడంటే కూర్చుంది ప్రతి నెల ఇస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మందిరానికి. మేము కొత్తగా వచ్చినప్పుడు ఎవరికి తెలియదు మాకు, కానీ మేము అనుకున్నాం ఆల్రెడీ మనం రిస్క్ తీసుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని ఆయన వంచలేదు. ఆయన కోసం రిస్క్ తీసుకుని పని ప్రారంభించాం. మళ్ళీ వెనక్కి చూడాల్సిన పరిస్థితులు, పనులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ అది పనులు పెరుగుతున్నాయి. మందిరానికి ఒక టీం అంటాం, టీం. మనకి ఏదైనా మందిరానికి ఏదైనా ప్రాబ్లం అంటే లెట్ us పుట్ ఏ మెసేజ్ టు ధీరజ్. ధీరజ్ ఒక గట్టి భక్తుడు, మనం ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకుని మెయిల్ పెడితే ఆయన మన మందిరం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతే కదా, నేను బతకాలా, మందిరాన్ని కూడా సపోర్ట్ చేయాలి. అట్లా మెల్లిగా మేము చూసాం. మెల్లిగా పనులు జరుగుతున్నాయి. హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది రెగ్యులర్గా హెల్ప్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు జన్మాష్టమికి, రథయాత్రకి. కానీ కొంతమంది రెగ్యులర్గా, ఇది మన మందిరం అయితే మనం రెగ్యులర్గా ఈ మందిరం బాగోగుల్లో మీరు రోజు వచ్చి టైం ఇవ్వచ్చు కదా వీళ్ళకి పూలు కొట్టడానికి. అంతే దగ్గరే ఉంటారు కాబట్టి 1 గంట వచ్చేసిపోతూ ఉన్నాం. ఎవరు ఏం చేయగలిగితే పనులు. కాబట్టి వీళ్ళు అనుకున్నారు దయానంద ప్రతి నెల కొంత ఇస్తాడు, తర్వాత మనం దేవుడి మీద రిస్క్ తీసుకుని ప్రచారానికి పోతాం, పుస్తకాలు అమ్ముతాం. అంటే దేవుడు ఆయన పని కాబట్టి సహాయం అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఇట్ వాజ్ వర్త్ టేకింగ్ ది రిస్క్. దానికి $400 ఎక్కువ తక్కువ, $400 రెంట్ అంట. పర్వాలేదా? అమెరికన్ స్టాండర్డ్స్ ఎక్కువ తక్కువ అది పర్వాలే. అంటే ఆ రోజుల్లో అయితే ఎక్కువే ఉంటుంది అది. ఆ రోజు 1960లో పెద్ద అమౌంట్ అయి ఉంటుంది అది. అంటే ఇది 1960లో మనం చదువుతున్నది. ఆ రోజుల్లో $400 అంటే ఒక పెద్ద బిల్డింగ్ని మెయింటైన్ చేయడం ఖర్చు ఎక్కువే. ప్రభుపాదికి తనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని నడిపించాలి అనిపించింది. ఆ చర్చిని మందిరం హాల్గా మారుద్దాం, అక్కడ మనం విగ్రహాలు పెట్టుకుందాం, గోడలకి మనం ఈ కృష్ణుడి లీలల పెయింటింగ్లు పెడదాం. ఒక 100 మంది ఆ చర్చి హాల్లో 100 మంది కూర్చోవచ్చు. భక్తులు ఉండడానికి కూడా కొన్ని రూములు ఉన్నాయి, కొన్ని హాల్ టైప్లో కొన్ని ఉన్నాయి, మందిరం హాల్ కాకుండా. దాన్ని ప్రసాదం పెట్టడానికి
ఆ హాల్ వాడచ్చు. ఈ రకంగా వాళ్ళు అంత ప్లాన్ చేసుకున్నాట. తర్వాత ఇది లాస్ ఏంజలీస్లో మనకి ఇది అనువుగా ఉండేటువంటి ప్రదేశం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కృష్ణుడు చక్కటి సౌకర్యాన్ని ఇస్తున్నాడు. దానికి అదే ఒకటే అంత ప్రెమిసెస్ అంత వాళ్ళు అంటే వేరే టెనెంట్లు అపార్ట్మెంట్ అయితే ఇంతకుముందు అపార్ట్మెంట్ పొద్దున్న చదువుకున్న తరివేశారు. ఇక్కడ ఎవరు న్యూసెన్స్ వెళ్ళి ఎవరు మన పనులు మనం చేసుకోవడానికి అంతే కదా. ఈ బిల్డింగ్లో ఇంకోటి అద్దెకుండే వాళ్ళు కూడా ఉంటే ఇంకో అంతస్తులో ఇది అంత కూడా 3 గంటలకి 4 గంటలకల్లా అంత కీర్తనలు ఇదంతా ఇది వాళ్ళకి కంప్లైంట్ ఉండొచ్చు. ఇది ఒక సెపరేట్గా ఉంది. ఇది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంది. భక్తులు వాళ్ళు కావాల్సినంత గట్టిగా వాళ్ళు కీర్తనలు చేసుకోవచ్చు, ఎవరు కంప్లైంట్ చేయడానికి లేకుండా. అది పూజలకే కట్టినటువంటి చర్చి కాబట్టి అంత అనుకూలంగా ఉంది. ఆ చుట్టుపక్కల నివాస స్థానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటే లేదా ఫ్యాక్టరీలు ఉండే చోటు ఉంటే ఎవరు వస్తారు, రెసిడెన్షియల్ ఏరియా. బట్ ఎవరు మనశ్శాంతి కావాలంటే ఆయన కూడా అన్నాడు కదా పీస్ఫుల్గా ఉంటుంది అది ఇక్కడికి వస్తారు. ఆ చుట్టుపక్కలంతా కూడా ఇళ్ళు ఉన్నాయి. అక్కడ కొన్ని షాపులు ఆఫీసులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్తే కార్లను చూస్తుంటే అది అందరూ బాగా ఎక్కువగా జనం తాకిడి ఉండేటువంటి ప్లేస్ లాగే అనిపించింది. మొత్తానికి ప్రభుపాదకి ఆ సౌకర్యం నచ్చింది. అందుకని ఆయన రోజు నడిచే విధంగా ఒక మందిరాన్ని ప్రారంభిద్దామని ఎంత తొందరలో ఆయన అనుకున్నాడు. కానీ శిష్యులకి వాళ్ళకి కొద్దిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ శిష్యులంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలిగేట్టుంది. వీళ్ళు రోజు నగర కీర్తనకు పోతుంటే చాలామంది కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకు పర్మనెంట్ అడ్రస్ అనేది లేకుండా ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ తీసుకున్నట్టయితే మనకంటూ ఊళ్ళో ఒక అడ్రస్ ఉంటుంది. అటు వాళ్ళు రెంట్ తీసుకున్నారు ఆ బిల్డింగ్ని $400. ప్రభుపాద ఆ బయట ఉండే భక్తుల్ని మీరంతా ఇక్కడే ఉండి మీ ఉద్యోగాలకు మీ పనులకు బండి మీరు మందిరంలోనే ఉండండి అని చెప్పి ప్రభుపాద వాళ్ళకి ఆదేశం ఇచ్చారు. ఈ దయానందకి ఆయన ఒంటరివాడు కాదు, భార్య ఉంది, ఒక చిన్న కూతురు కూడా ఉంది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడవాళ్ళు మందిరంలో ఉండ అనేది ఆ రోజుల నుంచే ఉంది. ఈ కుటుంబం జయానంద, ఆయన భార్య, పాప, అంతేకాకుండా ఇంకా కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళలో ఒక ఆమెకి అమెరికాలో విడాకులు వదిలేసి ఒంటరిగా కూడా ఉంటూ ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళు ఒక ఆడవాళ్ళకి భర్త లేకుండానే ఒక పాప కూడా, ఆమెకు కూడా వాళ్ళంతా ప్రభుపాదుల వారి కుటుంబం. వాళ్ళందరికీ కూడా నచ్చింది, ఎందుకంటే చాలా రూములు ఉన్నాయి అక్కడ. ఆడవాళ్ళందరికీ కొన్ని రూములు అలాట్ చేశారు. ఈ ఆడవాళ్ళంతా కూడా మీరంతా క్వార్టర్స్ లాగా ఒక చోట ఉండమని చెప్పి వాళ్ళకి ప్రైవసీ ఉండడానికి ఆ పార్టిషన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు.
పిల్లలు తిరగడానికి కూడా ఆడుకోవడానికి కావాల్సిన ప్లేస్ ఉంది. కానీ ప్రభుపాద మాత్రం ఇంకా ఇక్కడికి రాలేదు. ఎక్కడైతే ఆయనకి అపార్ట్మెంట్లో తీసిచ్చారో ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయన గమనిస్తున్నాడు ఈ మందిరం అని కూడా, హంగులన్నీ కూడా సరైతున్నా లేదో చూడడం. ప్రభుపాదకి అనిపించింది వీళ్ళంతా ప్రశాంతంగా బతకడానికి వచ్చినట్లుగా అందరూ ఇవి ఆలోచిస్తున్నారు, కానీ మనం ప్రచారానికి పోవాలా. ప్రభుపాద గమనించి వీళ్ళు ప్రచారాన్ని పెంచడం కాకుండా ఎవరికి వాళ్ళు నాకు ఈ సౌకర్యం ఉందా ఆ సౌకర్యం ఉందా, మందిరాన్ని వాళ్ళు ప్రభుపాద కోరిన విధంగా మందిరం మీద దృష్టి పెట్టడం లేదు. అక్కడ కొంతమంది భక్తులు విగ్రహాలు తయారు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో, కానీ వాళ్ళు జాగ్రత్తగా లేకపోవడం వల్ల అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా నేలకు అతుక్కుపోయి కొద్దిగా మందిరం పరిశుభ్రంగా లేదు. ప్రభుపాద కోరిన విధంగా వాళ్ళు అక్కడ పనులు ఇంకా చేయటం లేదు. దయానంద్ ఒకరిని విమర్శించడంలో అర్థం లేదు. ఎందుకంటే దయానంద్ పాపం ఉదయం ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచడానికి వాళ్ళకి కొద్దిమంది కాబట్టి అది పెద్ద స్థలం. ప్రభుపాద మిగతా పట్టణాల్లో ఉండే మందిరాల్లో అక్కడ కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొద్దిగా మందిరాన్ని చూసుకుని మిగతా అంటే న్యూయార్క్లో అక్కడెక్కడ వాళ్ళకంత కుటుంబ బంధాలు లేవు. వాళ్ళు పూర్తి సమయాన్ని వాళ్ళు మందిరాన్ని నడపడానికి ప్రచారం చేయడానికి వాళ్ళు అంటే ఆడవాళ్ళకి వాళ్ళ పనులు పిల్లలు. లాస్ ఏంజలీస్లో దయానంద్ ఒక్కడే మగ ఆయన, మిగతా వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కొద్దిమంది పిల్లలు ఉన్నారు అక్కడ. ప్రభుపాద తమాల కృష్ణ ఈ పుస్తకం రాసిన ఆయన పిలిచాడు. ఆయన బయట నుంచి వస్తున్నాడు. ప్రభుపాద తమాల కృష్ణ ఈ పుస్తకం రాసిన ఆయన పిలిచాడు. మన సంకీర్తన బృందం రోజు బయటకు వెళ్తున్నారు. వాళ్ళు పుస్తకాలు అమ్మడానికి, కీర్తనలు చేయడానికి సిటీ అంతా కూడా తిరుగుతున్నాడు. ఇంతకుముందు మనకి చిన్న ఇల్లులో ఉండేవాళ్ళం, అది ఈజీగా ఉండేది మెయింటైన్ చేయడం, దానికి రెంట్ కూడా చాలా తక్కువ ఉండేది. ప్రభుపాద తమాల కృష్ణతో ఈ విషయాలన్నీ చర్చించి ఆయన నేను ఇప్పుడు ప్రచారానికి యూరోప్ ఇవన్నీ కూడా వెళ్ళాలా, అని తమాల కృష్ణతో ప్రభుపాద అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ మందిరం నడపడానికి కొద్దిమంది ఉన్నారు. మనం ఇంకా ప్రచారం మీద ఈ ఒక్క పట్టణమే కాకుండా మిగతా పట్టణాల్లో మిగతా దేశాల్లో ప్రచారం చేయడం మీద మనం కొద్దిగా దృష్టి పెట్టాలా. ప్రభుపాద అన్నారు, మనకి ఇక్కడ పెద్ద సౌకర్యం ఉంది, కానీ కొద్దిమంది భక్తులు ఉన్నారు. దయానంద ఆయన చేయగలిగినంత
ఆయన కష్టపడి ఆయన టైం ఇస్తున్నాడు. కానీ ఒక దయానంద వల్ల అయ్యే పని కాదు ఇది. ప్రభుపాద ఈ లాస్ ఏంజలీస్ పట్టణంలో ప్రచారానికి ఎంతో స్కోప్ ఉంది, ఎంతో అవకాశాలు ఉన్నాయి ప్రచారం పెంచడానికి. కాబట్టి మనం ఈ మందిరాన్ని చక్కగా తయారు చేసి పెద్ద పెద్ద ఫెస్టివల్ చేస్తే ఎంతోమంది చూడడానికి వస్తారు. ఇప్పుడు మనకు ఆ టైం వచ్చినట్టుంది ఈ సౌకర్యం రావడంతో. కాబట్టి నువ్వు అంటే ఆయన బ్యాక్గ్రౌండ్తో ప్రిపేర్ చేసి శిష్యుడితో ఎలా మాట్లాడి మెల్లిగా అంతా చెబుతూ చెబుతూ నువ్వు మందిరంలోకి వచ్చి ఉండడానికి తయారవు. బాంబు పేల్చడం అంటారు. వీళ్ళ దగ్గరికి ఏం మాట్లాడదు, మనం వీళ్ళకి చెప్పా మీరిద్దరు కూడా వచ్చి మొదట్లో చెప్తే మన వల్ల అవుదని మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్లో తీసుకుని మెల్లిగా దగ్గర అయిన తర్వాత నవ్ ఈజ్ ది ప్రాపర్ టైం ఫర్ యూ టు మూవ్ ఇన్. ఇప్పుడు టైం వచ్చింది, నువ్వు మందిరంలోకి మూవ్ అయ్యి నువ్వు నీకుండేటువంటి భక్తులతో పాటు దీనంతా కూడా నువ్వు డెవలప్ చేయాలి. ఇది ఒక ఛాలెంజ్ కావచ్చు, కానీ మనం ఉన్నదే భగవంతుడి కోసం ఏదో ఒక పని చేయాలని చెప్పి అన్నాడు ప్రభుపాద. తెలుసు ఈ తమాల కృష్ణ సంకోచించవచ్చు మందిలోకి చేరిపోవడానికి. టైం అయింది, ఈ పారాగ్రాఫ్ చెప్పి ఆఫ్ చేస్తాం. ప్రభుపాద అన్నాడు, మీ ప్రచారానికి వెళ్ళి మీరు ప్రతి నెల ఎంత తెచ్చి ఇవ్వగలరు? వాళ్ళ మేము ఒక $100 ఆ రోజుల్లో $100 మేము ఇస్తాం ప్రభుపాద. కాబట్టి ప్రభుపాద పుస్తకాలు అమ్మడం వచ్చిన డబ్బుల నుంచి ఆయన కొంత ఇవ్వాల్సి ఉంటుంది, దయానంద కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఊళ్ళో ప్రచారానికి పోయి ఆయన అంటున్నాడు, ప్రభుపాద్ మీరు మమ్మల్ని యూరోపు ప్రపంచం అంతా తిరగమన్నారు, మేము ఇక్కడికి వచ్చి ఈ మందిరంలో ఇరుక్కుంటే అంటే ప్రభుపాద అన్నాడు ఇది కొంతకాలం వరకు. అంటే ప్రభుపాదకి ఆయనకు విజన్ ఉంది, ప్రస్తుతానికి కొంతకాలం దీన్ని నడుపుతూ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు మీరు సీనియర్స్ అప్పుడు మీరు ప్రచారానికి వెళ్తారు. ఇది ఆఫ్ చేస్తాం. ఈ రకంగా మీరు మెల్లగా మన పనులన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ప్రోత్సాహం తీసుకున్నాము.